మట్టి గణపతులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామని లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి పిలుపునిచ్చింది. గోదావరి కని స్వతంత్ర చౌక్ కూడల్లో శుక్రవారం మట్టి గణపతులను స్వచ్ఛంద సంఘాల సలహాదారులు దయానంద్ గాంధీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో రూపొందిన వినాయక విగ్రహాలను పూజించడం, నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని గుర్తు చేశారు. సామాజిక ప్రగతి తోడ్పడే చైతన్యవంతమైన కార్యక్రమాలు చేపడుతున్న స్ఫూర్తి క్లబ్ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఒక నిలువుటద్దంగా ఉన్నటువంటి రామగుండం లయన్స్ క్లబ్ స్ఫూర్తి మరి ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సౌజన్యం వహిస్తున్నటువంటి దాతలకు, అలాగే అధ్యక్షుడు నార్ల ప్రసాద్కు, అలాగే సెక్రటరీ శ్రీధర్, ట్రెజరర్ ప్రవీణ్కు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా కేవలం ఆధ్యాత్మికమే కాదు, అంటే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఒక మంచి మేలును పొందాలి అనేటువంటి సంకల్పంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించాలి. పర్యావరణం అనేది చాలా ముఖ్యం మానవ జీవితంలో. ఎందుకంటే మనం గమనిస్తున్నాం, ఈరోజు గుండెపోట్లు కానీ అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు, అంతు చిక్కని అనారోగ్యాలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటి అంటే పర్యావరణంలో ఉండేటువంటి లోపమే. మరి ఆ పర్యావరణం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించాలి, ఆరోగ్యాన్ని కార్మిక క్షేత్రానికి ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పం స్ఫూర్తి ముందుకు రావడం, అందులో భాగంగా ఒక నవరాత్రులు జరుపుకునేటువంటి ఈ యొక్క వినాయక విగ్రహాల్ని మనం మట్టితో చేసినటువంటి వాటిని అందజేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ గోదావరి ప్రాంతంలో ఒక 2500 మట్టి విగ్రహాలను పంపిణీ చేయాలని చేపట్టాము. నిన్న దుర్గానగర్లో ఒక 500 మట్టి విగ్రహాలు పంపిణీ చేసినాము. ఈరోజు లక్ష్మీనగర్లో కూడా ఒక 500 మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నాము. అదే కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యతగా పర్యావరణాన్ని రక్షించాలి, మన ఆరోగ్యాలను కాపాడాలి. ప్రతి ఒక్కరం పొద్దులు లేవనే కవర్ పట్టుకొని పోతాను, అలాంటి కవర్లు బ్యాన్ చేయండి. ప్లాస్టిక్ నిషేధిద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. క్లబ్ ప్రెసిడెంట్ నార్ల ప్రసాద్, సెక్రటరీ శ్రీధర్, ట్రెషరర్ కోదాటి ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి స్ఫూర్తి అధ్యక్షులు నార్ల ప్రసాద్, సెక్రటరీ మామిడిపల్లి శ్రీధర్, కోశాధికారి కోదాటి ప్రవీణ్, డీసీజీఎస్ జయప్రకాష్ చౌడ, సేగంటి నరేష్, జెడ్సీ గుంతా వినోద్, నల్లమాస్ మల్లికార్జున్, గంగరాజు, రవీందర్ రెడ్డి, నటరాజ్, విజేందర్, చింతల సతీష్, సంతోష్ రావు, ఫస్ట్ ప్రెసిడెంట్ సేగంటి విక్రమ్, వైసీ సంఘ నాయకులు దూతి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. టేక్ ఏ స్మాల్ బ్రేక్ ఇన్ సిటీ న్యూస్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమరెడ్డి BDS, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678, 9010977664.